అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి. అవును సార్. ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్ కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది. అంతే కదా మీరు చెప్పింది. నీకు స్పాట్ నేను అంటే ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఎంపీ గారు ఏజెన్సీ ఉందో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్, జిల్లా పరిషత్, టెంట్ అకామిడేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట. నీకు అర్థమవుతుందా? అటు చూడు. కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావించడం కరెక్ట్. అమర్నాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. అటు చూడు బే. గతంలో చేసిన తప్పులు కానీ మీరు తెలుసుకోండి. మీరు గతంలో చేశారు కాబట్టి పునరావృతం అయితే గతంలో మీరు చేయకుండా జరగవేసి అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. అంటే మీరు మంత్రులుగా చేసినారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మండుతున్నట్టుంది. అంటే చాలా కళ్ళలు కనొచ్చు, తప్పేం కాదండి. రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నేను ఎట్టాగ ఉండదలుచుకోవట్లేదు కాబట్టి కొడాలి నాని ఓడించడం అనేది చంద్రబాబు తరం కాదండి. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే సాధారణంగా కొడాలి నానిని చూసేవాడికి ఊరికే ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి నాలుగు తిట్లు తిడతాడు అని అనుకుంటారు చాలా మంది. అతనంత ప్రొఫెషనల్ పొలిటీషియన్ ని నా జీవితంలో నేను చూడలేదు. నా రక్తంలో ప్రతి అణువు కూడా నిరంతరం రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అతని బుర్రంతా రాజకీయం గురించి గుడి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. కేటీఆర్ గారు మీ స్నేహాలు, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ నాకు ఈ టార్చర్ ఏంట్రా. ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం డెఫినెట్ గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. అంటే అది మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా ఎవరు చూడలేదు కదా. కానీ రాజకీయంగా మీరు రివ్యూ చేసుకోండి సార్. తెలంగాణ వరకు రివ్యూ చేసుకోండి. ఎందుకు నువ్వు ఎట్లా చెప్తే అట్లా తెలంగాణ తెచ్చిన మీరు ఎందుకు ఓడిపోయారో రివ్యూ చేసుకోండి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు వాళ్ళ మీ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారో రివ్యూ చేసుకోండి. ఎందుకు మీకు 0 సీట్లు పార్లమెంట్ లో వచ్చిన రివ్యూ చేసుకోండి. మీరు హరీష్ రావు గారు 5 నిమిషాలు కూర్చుంటే మీకు అర్థమవుతుంది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంత మేధావులు మీరిద్దరు కూడా. కానీ వాడే ఉద్దేశంతో అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వదిలేద్దాం సార్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని మీరు ఎప్పుడైతే అన్నారో అక్కడ ఆంధ్ర వాళ్ళు 10% ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి వేసేశారు. అంతయు మాయామోహితముగా ఉన్నది. రెండోది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓడిపోయారో మీకు అర్థం కావట్లేదా? ఎందుకు అర్థం కావట్లేదు? అతను నా గురించే మాట్లాడుతున్నాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.